అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త అయినా కానీ షాక్ అవ్వడం ఖాయము. ఇక ఈరోజు మీరు భూమి భవనాలు వాహనాలు మొదలైనవి కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. సానుకూలమైనటువంటి సంబంధం అయితే ఈరోజు లేని స్థిరమైన మూలం తిరిగి ప్రారంభమవుతుంది. మీరు తెలివితేటలు మరియు మీ యొక్క అన్ని పనులను కూడా బాగా తీస్తారు. ప్రపంచ పదాల నుండి దృష్టిని మళ్లించడం ద్వారా విద్యార్థులు కూడా వారి అధ్యయనాల వైపు మేల్కొని ఉంటారు. బంధువుతో జరుగుతున్నటువంటి పాత తేడాలు కూడా ప్రతికూలమైనటువంటి ఆస్తికి సంబంధించిన ఏదైనా చర్చ అనేది ఈరోజు జరుగుతుంది. ఈరోజు దీనికి సంబంధించిన చర్య తీసుకోవాలి. మీ మనసులో పరధ్యానంలో ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇతరుల మాటలోనికి రావద్దు. మీరు ఆస్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే వ్యాపార రంగంలో మరియు ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. చికిత్స తీసుకునేటప్పుడు మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి సరైనటువంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. హార్డ్ వర్క్ చాలా అవసరం అవుతుంది. రాజకీయాలు ముఖ్యమైన వ్యక్తుల్ని సంప్రదించడం జరుగుతుంది. చట్టవిరుద్ధమైన పనికి దూరంగా ఉండటం వల్ల మేలు కలుగుతుంది. ఆఫీసులో ఎక్కువ పని ఉంటుంది. వ్యతిరేకమైన సెక్స్ వ్యక్తి నుండి దూరంగా ఉండండి. ఇక ఈరోజు చూసినట్లయితే హార్ట్ కోల్డ్ వంటి పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీరు ఏ విధమైన సహాయం పొందుతున్నారో అంగీకరించండి. ఆధ్యాత్మిక విషయాల సహాయంతో సానుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆహ్లాదకరమైన సంఘటనలు కూడా అయితే ఉంటాయి. మనసులో అయితే సంతోషంగానే ఉంటుంది. ఒంటరితనం అధిగమించబడుతుంది. మీరు సమయాన్ని పరిపూర్తి చేయడం చాలా అవసరం. పని సంబంధిత ఒత్తిడి మాత్రమే ఈరోజు ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈరోజు మనసు పరధ్యానంలో ఉంటుంది. కావలసిన విజయానికి అదనపు ప్రయత్నాలు కూడా మరి చేయబడతాయి. మరి ఈరోజు ఆదాయం కాస్త పెరుగుతుంది. పనుల విజయం సాధిస్తారు. పిల్లల నుండి ఆనందం పొందుతారు. ప్రయాణం మొత్తం కూడా ఉంటుంది. మరి ఈరోజు కొన్ని విషయాలు కవర్ చేస్తారు. అనవసరమైనటువంటి వ్యయం ఉంటుంది. మరియు ప్రారంభంలో ఉంటుంది. సహకారం యొక్క అంచనాలు ఫలించలేకపోతాయి. ఈరోజు మీరు కొంతమంది వ్యక్తులతోటి జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు ఈరోజు నమో భగవతే నారాయణే నమ అని జపించడం ద్వారా మేలు కలుగుతుంది. సానుకూలమైనటువంటి ప్రవర్తన కొనసాగించాలి. సయోధ్య సమయం అవసరమవుతుంది. కాంట్రాక్ట్ స్కీమ్ గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొత్త పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. లక్కీ సంఖ్య 17. లక్కీ కలర్ లోహ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.